మరి వందనాలు. మరి కీర్తన 2వ అధ్యాయము 7-8 వచనం పేతురు చదువుతాడు. కీర్తన 2వ అధ్యాయం 7-8 వచనం. కట్టడలు నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలు. ఒక విషయం ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, మరి భూమి మరి మొట్టమొదలైతే ఆదాము అవ్వకి ఇచ్చింది, కానీ మరి ఆదాము అవ్వ అవిధేయత వల్ల వాని స్వాధీనంలోనికి వచ్చేసింది. వాని స్వాధీనంలోనికి స్వాధీనంలోకి వచ్చింది. కాబట్టి భూమిని, భూమిపైన ప్రజలంతా సాతాను స్వాధీనంలో ఉన్నారు. అయితే మనం యేసుక్రీస్తు నామములో పడి ఏం చేయాలంటే, మనం అడగాల. ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. సత్యం తెలుసుకుంటే స్వతంత్రులు అవుతారని చెప్పింది. అంతేకాకుండా మనం ప్రతిదీ ఏదైనా మంచి కావాల్సినంత భూమి మీద ఉన్నది, దీని మించి పరలోకంలో కూడా ఉన్నది. అయితే తెలుసుకున్న మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో మనము దివరాత్రులు మొరపెట్టుకోవాలి. మూలుగుతున్న ధనం ఉంది, మూలుగుతున్న మనుషులు ఉన్నారు, మూలుగుతున్నటువంటి స్థలాలు ఉన్నాయి. స్థలాలు సమకూర్చబడినప్పుడు ఆ స్థలాల్లో ఏం చేస్తామంటే మనుషులను సమకూరుస్తాం మనం. అందుకే మనం అడగాల. మూలుతున్న ధనం ఎంతో ఉన్నది, మూలుతున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు, మూలుతున్న స్థలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం అడిగినప్పుడు, పట్టుదలతో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. దానికన్నా ముందు మనం ఏం అడగాలంటే, ఆయన పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ కన్నా ముందు ఏం అడగాలంటే, మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకొని, ప్రభు నా పాపాల కొరకే నువ్వు మరణించి తీర్లేసినావు, నన్ను బిడ్డగా చేసుకో, నేను పాపిని ప్రభు నువ్వు ఒప్పుకున్నప్పుడు నీకు పాపక్షమాపణ ఉన్నది. నువ్వు పాపక్షమాపణ లేకుండా నీ గుండెలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అందరికి అందించినా నీకు అందిస్తారు, కానీ నీకు రక్షణ లేకపోతే లాభం ఏంటిది? అయితే పాపక్షమాపణ ముఖ్యమైనది మన జీవితంలో. ప్రతి నరునికి జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే పాపక్షమాపణ. ఆ తర్వాత ఆ దేవదేవుడే మనతో వచ్చి నివాసం చేస్తాడు, మన మధ్య నివాసం చేస్తాడు, మనతో ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు, కుటుంబపరంగా ఉంటాడు, సంఘంలో ఉంటాడు, సమాజంలో ఉంటాడు. అయితే పాపక్షమాపణ అడిగిన తర్వాత మరి దేవుని కోరి బ్రతకడానికి కూడా అభిషేకం అడగాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధం ఉండాలి. లోకంలో ఆకర్షణలు ఉన్నాయి, భూమికి ఆకర్షణ ఉన్నది. సాతాను కూడా ఆకర్షిస్తుంటాడు మనుషులను పాపం చేయడానికి, ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేయాలా? దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అంతేకాదు గ్రహింపు అడగాల, జ్ఞానం అడగాల. లోక జ్ఞానం ఉన్నది, కొట్టుకపోయే జ్ఞానం అది. దైవిక జ్ఞానము నిన్ను నిలబెడుతుంది, 100 మందిని లాగనిస్తుంది. అందుకే నువ్వు జ్ఞానం కూడా అడగాల. సత్యం తెలుసుకుంటే స్వతంత్రుడు అవుతావు. అప్పుడు నీకు మంచి చెడు అర్థమైపోతుంది. మంచి చెడు అర్థమైనప్పుడు చెడుని ఏం చేస్తూ ఉంటాం, మనము ఎదిరిస్తుంటాం, వదిలిపెడుతుంటాం. అప్పుడు పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఎంతో గొప్ప దేవుడు నీకు అర్థమవుతూ ఉంటాడు. అప్పుడు పరిస్థితులు తారుమారైనా కూడా దానికి మనము భయపడం. తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, వీటన్నిటి నుంచి ఏం చేస్తాడు దేవుడు? కాపాడతాడు. ఎందుకంటే మనకు తోడే ఉంటాడు. సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉన్నది. కానీ ఆ సృష్టి ద్వారా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? భయపెట్టిస్తూ ఉంటాడు, కలవలు పెడతా ఉంటాడు, భయపెడతా ఉంటాడు. కాబట్టి పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి లోబడాలి. ఎదిరించినప్పుడు కార్యాలు తప్పకుండా జరుగుతాయి. యేసును నమ్ముకున్నప్పుడు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి, అన్నీ. ఎందుకంటే ఎప్పుడైతే అవిధేయత ఆదాము చూపించారో మొత్తం ఇదంతా శాపంతో కూడింది ప్రపంచం అంతా. అయితే దేవుడి నామంలో మనం ఎప్పుడైతే అడుగులేస్తామో అక్కడ దేవుడు మనకు తోడే ఉండి మార్గాలు సరళం చేస్తాడు.
చేదైన బ్రతుకులను బాగు చేస్తాడు. శాపగ్రస్తంతో కూడినటువంటి స్థలాలను కూడా ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎప్పుడైతే యేసు రక్తం అక్కడ ప్రవహిస్తుందో, యేసు నామం ఎక్కడైతే ఉచ్చరిస్తామో, మరి పాపానికి ఎంత శక్తి ఉందో దానికి వేంతల శక్తి యేసుక్రీస్తు నామంలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. పాపం ఎక్కువనే యేసు రక్తం ఎక్కువ అంటే ఏది ఎక్కువ? యేసు రక్తం ఎక్కువ. పాపం చేసి పాపం నుంచి బయటికి రాలేడు మనిషి. అంటే పాపం అంటేనే సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. సాతాను ఆధీనం పోతే మనిషి కన్నా వాడు బలవంతుడు. పాపం చేసే శక్తి కోల్పోయాడు. ఎవరు? ఆదామవులు కోల్పోయారు కాబట్టి, వాళ్ళ నుంచి పుట్టినటువంటి వ్యక్తుల్లో అభిషేకం లేదు కాబట్టి శక్తి కోల్పోయాడు కాబట్టి వాళ్ళ నుంచి బయటికి రాలేరు. కానీ వాళ్ళ నుంచి బయటికి రావాలంటే యేసుక్రీస్తు నామం అనే దారి చేసిన మన కొరకు. ఆయన సిలువ రక్తాన్ని నువ్వు అంకరించినప్పుడు నీ మీదకి అసాధమైన శక్తి నీలోనికి వచ్చేస్తుంది. అసాధమైన శక్తి వెలుగు వచ్చినప్పుడు తప్పకుండా నువ్వేమవుతావు? దేవుడు నిన్ను బయటికి లాగుతాడు. లాగిన తర్వాత నన్ను వెంబడించు అంటాడు. వెంబడించినప్పుడు ఏం చేయాలా? వెంబడిస్తూ. అయితే ఇవి మనకు స్వాస్థ్యం అన్నమాట. ఏ పరిస్థితి వచ్చినా నీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, మినిస్పరంగా, సేవ విషయంలో, సంఘ విషయం, విషయంలో అడుగుతుండాలి. మనకు కావాల్సినటువంటి భోజనం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు, ఏదో ఒకటి. కానీ దీనికన్నా మించి ఏంటంటే మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. యేసు వచ్చింది ఈ లోకం మటుకే కాదు, దీని తర్వాత ఇంకో లోకం ఉన్నది, పరలోకం ఉన్నది. కాబట్టి దాని కొరకు మనం సిద్ధము చేస్తాం. అంతేకాకుండా యేసుకి చెందినటువంటి ప్రజలు భూమి మీద చాలామంది ఉన్నారు. మన చిన్న వాళ్ళు ఉన్నారు. దేవుని రూపంలో ప్రతి బిడ్డ కొరకు ఆయన రక్తం వచ్చింది కాబట్టి తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలంటే దివారాత్రులు ప్రార్థించాలి. అంతేకాకుండా అవసరం అనుకుంటే నీ సాక్ష్యము నీ కాపాడుకుంటూ సాక్షిగా నువ్వు ఉంటూ సాక్ష్యం చెప్పాలి. తర్వాత శిలువ సువార్త ప్రకటించాలి. అప్పుడు నన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ప్రజలందరి కొరకు ప్రార్థించమని ఉన్నది వాక్యం. రాజుల కొరకు దైవచిత్తాన్ని ఏలడానికి వారికి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థించమంటారు. అంతేకాకుండా వారి రక్షణ కొరకు చేయాలి, మరి మంచి మనసు ఇవ్వని చేయాలా. మరి ఈ పాపులంతా దేవుని వైపు తిరగాలని ప్రార్థించాలి. మరి దేవుని మహాకృప, భక్తుల ప్రార్థన, ఆయన శిలువ సువార్త చేత పాపులమైన మనము దేవుని వైపు తిరిగిన వాళ్ళం. దేవుని వైపు తిరిగిన మనము మళ్ళీ ఎప్పుడు కూడా వైపు చూపించవద్దు. చాలాసార్లుగా మన మాట ద్వారా చూపిస్తూ ఉంటాం, మన ప్రవర్తన ద్వారా చూపిస్తూ ఉంటాం. అయితే మనం చూపకుండా చూడాలి, వెంబడించాలి. ఎప్పటికీ రూపాలు బలహీనతలు ఉంటాయి, కానీ సాధారణ నీ మీద దెబ్బ వేయకుంటే ఏం చేయాలా? కృపచేత అడ్డు పెట్టు ప్రభు అని అడగాలి. నా బలితలు నీ కృప అడ్డు పెట్టు అనాల. మన బలితలు దాడి చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, నష్టం చేస్తాడు. అవసరం అనుకుంటే సమయం దొరికితే సంపరాన్ని చూస్తూ ఉంటాం. సమయం అవకాశం లేకపోతే నష్టం చేస్తాడు. చిన్న చిన్న నష్టాలు అయితే మనం మెలుకోవాలి. ఎక్కడ నేను ఓడిపోతున్నా, సమయం కోల్పోతున్నాం అని ఏది తెలుసుకొని మనం ఏం చేయాలి? కృప అడ్డు పెట్టినప్పుడు నష్టానికి తిరిగి నష్టం కాకుండా చేస్తాడు, నష్టపోయిన దానికి తిరిగి ఇస్తాడు. అంతేకాకుండా నీ ప్రాణం కాపాడుతాడు. మన నిజీతం ద్వారా కూడా, మన ప్రార్థన ద్వారా కూడా, మన సాక్ష్యం ద్వారా కూడా, మన శిలువ సువార్త ద్వారా కూడా ఏమవుతుంది? చాలామంది దేవుని వైపు తిరుగుతాం. మరి మనలాగా ఎంతోమంది మరి రాత్రిపూట పనుకు బాధ్యతలు లేవు వాళ్ళకు. ఇంత వాక్యం అవుతుంది, ఇంత ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చేసే బాధ్యత వాళ్ళకు ఉన్నది. వారు వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, మరి సేవలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఇటువంటి కూడికల్లో సమకూర్చబడి ప్రార్థన చేయాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పట్టణం కొరకు బాధ్యత ఉన్నది. అందరి కొరకు ఎవరు మరణించారు? యేసు మరణించారు. అయితే నువ్వు ఆయన బిడ్డ అనుకుంటే తప్పకుండా సమయం తీసుకొని ఇటువంటి వారానికి ఒక రోజు, ఒకటి నెలకు 2 రోజులు ప్రత్యేకమైనటువంటి కూడికల్లో వాళ్ళనైతే మనం పాలు పొందుకొని కొన్ని గంటలు మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు జవాబు ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను అడుగు, నేను నీకు ఇస్తా అని చెప్పాను. ఇస్తాడా? ఇవాళ ఇస్తాడు. జాన్ నాక్స్ అనే భక్తుడు, మరి చాలామంది భక్తులు సమర్పించుకొని ఆయన అడిగారు కాబట్టి ప్రకటించారు. దేవుని దగ్గరికి ఆయన గురించి ప్రకటించడానికి వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు వెళ్ళారు. ఆశకణమంతా ఆడబడ్డాడు. మరి యేసుప్రభు శిష్యుడు తోమా భక్తుడు, మరి యేసుప్రభు లేచిండు అంటే నేను ఆయన చేతు ఆయన గాయంలో ఏలు పెడతాను కానీ
చూస్తే కానీ నమ్మను. ఆయనకు అనిపించినప్పుడు ప్రభు అని చెప్పి క్షమాపణ అడిగి పశ్చాత్తపడినప్పుడు మన దేశానికి ఆయనను పంపించిండు తోమాను. మరి కెరళలో అడుగుపెట్టిండు. మరి కెరళ అంతట్లో స్వార్థ ప్రకటించింది. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే. మరి తమిళనాడులో ప్రకటించింది. కాబట్టి ఆ భక్తుని పాదాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మరి ఆయన రక్తం కూడా ఒలికింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత శిలువ సువార్త ప్రకటింపబడుతూనే ఉన్నది. కానీ సగం దేశం కూడా మారలేదు. కానీ తప్పకుండా మారలే అని చెప్పి మనం అట్లనే చేతులు కడుకోవద్దు. కానీ మనం ఏం చేయాలా? మన మటుకు మనం ఈ తరం మనం ఉన్నాం కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం భద్రపరచబడుకుంటూ మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పట్టణం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు దారి చేస్తే మనం ప్రకటించడానికి వెళ్ళాలి. మరి ఇటువంటి సమయం ఉంటే ఇటువంటి ఏం చేయాలా? దాపులో మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. జాన్ నాక్స్ అనే భక్తుడు మరి ఆయన ఉన్నప్పుడు, క్యాథలిక్ సంఘాలు ఉన్నప్పుడు మరి ధైర్యంగా ఇటువంటి వాక్యం ప్రకటించబడిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఇస్తే స్కాట్లాండ్ ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకెళ్ళన్నప్పుడు ఆయన తీసుకెళ్ళలేదు. కానీ దేవుడు ఆయనకు స్కాట్లాండ్లో సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. ఆయనకు ఎదురు తిరిగిన వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉండేవారంటే ఆ దేశపు రాణువుడు ఎదురు తిరిగింది. కానీ ఆయన పట్టుదల ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, ఆయనకున్నటువంటి గుంపు ప్రార్థన ద్వారా ఆమె నిలవలేకపోయిందని చెప్పి మరి ఆయన చరిత్ర చెప్తా ఉన్నారు. ఆమె చనిపోయిందంట. ఆమె చనిపోయింది. విరోధిగా ఉన్నప్పుడు ఆమె చనిపోయింది, కానీ రాణి చనిపోయింది. కానీ ఈయన మాత్రము సువార్త ప్రకటించడము సాధ్యమైంది. ఆ దేశం అంతా మారింది. హల్లెలూయా. అయితే మనకు వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి దేశంలో. ఏ తరానికి ఆ తరంలో శిలువను అడగించడం చాలా మంది ఉన్నారు. కానీ అడగించేటోళ్ళు అడ్డు నుంచి తొలగిస్తున్నాడు. సువార్త మాత్రము ప్రకటింపబడతా ఉన్నారు. అయితే ప్రతి పరిస్థితి, నువ్వు అనారోగ్యంగా ఉన్నవా, వాక్యం ఏముందంటే ఆయన పొందుకున్న గాయం చేత నీకు స్వస్థత ఉన్నది. మనిషికి కావాల్సినంతా క్రీస్తులో ఉన్నది. భూమిలో ఉందో లేదో మనకు దొరకదు మనకు తెలియదు. కానీ మనకు కావాల్సినంత క్రీస్తులో ఉన్నది. భూలోకానికి కావాల్సినంత ఉంది, పరలోకం కావాల్సినంత యేసుప్రభులో ఉన్నది. యేసుప్రభు నువ్వు వెంబడించాలి తప్పకుండా. యేసుప్రభుకి ఏది ఇష్టం, ఏది అయిష్టం అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. ఎంత నీకు అర్థమైతే అంత దీవెనలు ఉంటాయి. అర్థం కాకపోతే దీవెనలు ఉండయి. ఆయన పొందుకున్న గాయం చేత ఏమున్నది? స్వస్థత ఉన్నది. మన దరిద్రం తీయడానికట ఆయన దరిద్రుడు అయిపోయినంట. పరలోకాన్ని వదిలిపెట్టింది. ఎందుకంటే మనం దీవించడానికి వచ్చింది. దీవించే ప్రభువుని అడగాలి. దీవెన అంటే ఓన్లీ డబ్బే కాదు. ఆయన సంతోషం, నెమ్మది, ధైర్యం, విశ్వాసం ఆయన పొందు అనుభవిస్తుంటే ఇక అది వర్ణించడం అంత రుచి ఉంటుంది ఆయన పొందు. చాలామందికి ఆ పొందు తెలుసుకోకుండా ఇక లోకం అనుకుంటున్నాం. ఇప్పుడు మనుషుల చరిత్ర కావాలన్నా, దేవుని చరిత్ర కావాలన్నా, దేవుని పొందు కావాలన్నా, మనిషి పొందు కావాలన్నా, మనుషుల మాట ఏమింటో అంతా నేనే ఇక్కడ వచ్చినాం. ఇంకా మనుషులు ఏం మాట్లాడుకునే అవసరం ఏమున్నది? దేవుడు నీ గురించి ఏమైనా నువ్వు తెలుసుకోవాలి. దేవుని పట్ల, నీ పట్ల ఏం ఆలోచన ఉంది? సమయం దొరికితే మనుషుల పక్క పండి పోయి ముచ్చట కాదు. సమయం దొరికితే నువ్వేం చేయాలా? దేవునితో మాట్లాడాలి. దేవుని స్వరం కూడా వినాలా. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు? 10 మందిలో ఉంటే మాట్లాడాడు దేవుడు. తీసుకోవాలి, సమయం తీసుకోవాలి, ఏకాంతం వెళ్ళిపోవాలి. ఏకాంతం అంటే ఎక్కడో కొండలు గుట్టలు కాదు పోయేది. కానీ నీకున్న దాపులోనికి వెళ్ళిపోయి ప్రభు నాతో మాట్లాడంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు సమయం దొరికితే నేను దాపులోనికి వెళ్ళిపోతా. ఆ దాపు ఏదైనా కాదు, హోటల్ కావచ్చు, నా ఇంటి రూమ్ కావచ్చు, మొత్తానికి దాపులోకి వెళ్తా. అందరూ వచ్చేదని చెప్పి అందరితో ముచ్చటించబోను నేను. అయితే ఆ దాపులో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అబ్రాహాము లోతున్నంత వరకు అబ్రాహాముతో మాట్లాడి, లోతు పక్క జరిగిన తర్వాత అబ్రాహాముతో మాట్లాడి, నువ్వు అడుగులే చూడు, ఇదంతా నీకు ఇస్తున్నా అని చెప్తాడు. ఏకాంతంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఏకాంతం ఇచ్చిన అంటే దేవుడు నీకు సమయం ఇస్తున్నాను అర్థం. ఆ సమయంలో నువ్వు దేవుని దగ్గర పోతే సంతోషంగా నీతో ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు, ముచ్చలు పెడతాడు, వాగ్దానాలు చెప్తాడు. ఆయన ఏ ఉద్దేశం పెట్టున్నాడు మన పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల, పట్టణం పట్ల, అవి చెప్పినప్పుడు దేవుడు నీ జీవితాన్ని అభిషేకం అడగాల. నువ్వు భూమి మీద బలంగా ఉండాలంటే, ఆయన చిత్తానుసారం బతకాలంటే, ఆయన సంకల్పించాలంటే ఆయన అభిషేకము నువ్వు అడగాలి. కొలతకు మించిన అభిషేకం దేవుడు ఇస్తా అన్నాడు. ఇది పైసలు పెడితే దొరకదు, మార్కెట్లో దొరకదు, ఉచితంగా ఇస్తాడు ఆయన. భాషల వరం కూడా ఉన్నది. అలా అర్థమవుతుందా?
భాషల వరం కూడా నువ్వు అడగాలి. దేవుడు ఇస్తాడు. భాషలు అంటే అది దూతలకు కూడా అర్థం కాదు. ఆ భాష సాతానికి అసలే అర్థం కాదు. కొన్నిసార్లు నీకు కూడా అర్థం కాదు. కానీ నువ్వు భాషలు ఉచ్చరించినప్పుడు దేవునికి అర్థమైపోతుంది ఆ భాష. నీ ఇప్పుడు ఉదాహరణకు నీ లోపల వేదన ఉంది అనుకుందాం, మన భాష సరిపోదు. అర్థమవుతుందా? నీలో ఉన్న వేదన నీ భాష సరిపోదు. 100 మాట చెప్పాలంటుంది కానీ 100 చెప్పు, 2 మాటలతో చెప్తా. కానీ ఆ భాష ఉంటుంది చూడు, ఆ హృదయం భాష దేవునికి చెప్తా ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? మూలుగులు అంటారు. మూలుగులు. అయితే ఈ భాష బయటికి భాషల వరం వచ్చినప్పుడు ఆ మూలుగుతో వచ్చిన భాష దేవుని సన్నిధికి పోయినప్పుడు కార్యాలు జరుగుతాయి. అప్పుడు నువ్వు స్వతంత్రంగా అయిపోతావు, విడుదలైపోతావు. భాషల వరం ఉన్నది. స్వస్థత నువ్వు పొందుకోవడం కాదు, మనకు కూడా స్వస్థ వరం ఇస్తాడు. మన ఇతరుల కొరకు చేతులు ఎప్పి ప్రార్థించి నువ్వు బాగైపోతున్నావు అంటే ఆ మాటలోని శక్తి విడుదలై స్వస్థ అయిపోతుంది. కొంతమంది ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి. అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి. మరి ఏమున్నాయి? భాషల వరం ఉన్నది, స్వస్థత ఉన్నది. విగిల్ స్మిత్ అనే భక్తుడు, ఆయనకు ఎక్కువ అంటే ఆయన ఏమంటారు, నత్తి అనమాట. నాకు వినిపిస్తలేదా? మరి ప్రయత్నం చేస్తున్నా నేను. అయితే ఆ భక్తుడు ఎక్కువ చదువుకోలేదు, అయినప్పటికీ కూడా ఆయన గొప్ప సేవ చేసిండు. ప్రతి అర్ధ గంటకు 10 నిమిషాలకు వాక్యం చదివిండు, ప్రార్థన చేసిండు ఆ భక్తుడు. అద్భుతాలు చాలా జరిగినాయట. అయితే అంతేకాకుండా 28 మంది ఇంచుమించు 28 మంది చనిపోయిన వాళ్ళను యేసుక్రీస్తు నామములో లోపట లేపబడ్డ ఆయన ప్రార్థిస్తే. చాలామంది ఏమనుకుంటే ఇవన్నీ లేవు, ఉన్నాయి. నువ్వు ఎంత లోతుని వెళ్తే అన్నీ ఉన్నాయి యేసు ప్రభులో. పాపం నుంచి విడుదల కావాలి నువ్వు. ముఖ్యంగా బలితకు ఏ బలింత కూడా చోటు ఉండొద్దు. కొంతమంది వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు, అది మాట్లాడొద్దు. శరీరం కొరకు పోరాడుతూ ఉంటారు, శరీర సుఖభోగాల కొరకు. అవన్నీ వదిలిపెట్టేసుకోవాలి మనం. హల్లెలూయా. మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఆటంకాలు వస్తాయి, వాళ్ళని దేవునికి అప్పచెప్పాలి. వాళ్ళతో పోరాడకుండా కూర్చోవద్దు. మన దారిలో మనము ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ప్రతి కుక్క కొరకు ఏనుగు ఆగదు, దానికి దారి ఉన్నది. యేసు ప్రభు లేచి అద్భుతాలు ఆశ్చర్యాలు మంచి కార్యాలు చేస్తూ ఉంటే చాలామంది దేవుణ్ణి ఆయన కార్యాలు ఆపనికి చూశారు. కానీ యేసు ప్రభు వాళ్ళని పట్టించుకోలే, ముందుకు వెళ్తా పోయాడు. మనము పట్టించుకునేది కాదు, దేవునికి అప్పచెప్పుకుంటూ వెళ్ళిపోతుండాలి. దేవుడు ఏ ఉద్దేశం కొరకు మనం పుట్టించిండో, ఏ ఉద్దేశం కొరకు మనం పిలిచిండో ఆ ఉద్దేశం తప్పకుండా నేను వస్తాను. ఎందుకు కొరకైతే ఇక్కడ ఏర్పరిచి ఇక్కడ నడిపించిండో అది నెరవేరుతుంది తప్పకుండా. ఒట్టే కాదు, ఇక్కడ ఒకటి పుట్టిండు, ఒకటి ఇక్కడ పెంచబడుతుందంటే, ఒకరు ఇక్కడ పరిచయం చేస్తున్నంటే ఒక ఉద్దేశం మీ పట్ల ఉన్నది. అయితే మీరు ఏ ఉద్దేశంలో ఏ స్థితిలో మిమ్మల్ని పెట్టి ఆ ఉద్దేశం మీరు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మీరు దేవుని చేత వాడబడతారు. నమ్మకం ఉండకపోతే మనుషులే ఒకరు వాడుకోనికే నమ్మకస్తుని చూస్తారు. మరి దేవుని సేవ అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయాలి, అడగాల. నమ్మకస్తుల జాబితా నన్ను ఉంచు ప్రభా. నమ్మకస్తుల జాబితాలో యోసేపు ఉన్నాడు. ప్రపంచానికి ఆయన దీవెనకరంగా మార్చబడి, ఆయనకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. దావీదున్న నమ్మకస్తుల జాబితాలు ఆయన కూడా వచ్చినాయి. అంటే ఈ వైపు నుంచి వస్తే ఈ వైపు నుంచి రావని ఎక్కడ లేదు. అక్కడ సాతాను ఎవరినైనా వాడుకుంటాడు. కానీ మన కొరకు ఏదైనా దేవుడు ఏం చేస్తాడు, వాటి నుంచి తప్పించి కాపాడి వాడుకుంటాడు. మరి మోషే భక్తుడు కూడా నమ్మకస్తుల జాబితాలో ఉన్నాడు. నావి చూడాలి. ఇంచుమించు 80 సంవత్సరాలు ఆయన, 40 సంవత్సరాలు ఒక కాపరిగా ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు, అడవిలో బ్రతికింది ఆయన. 40 సంవత్సరాలకు ఆయన రాజు కావాలి, కానీ దేవుని కొరకు ఆ రాజరికాన్ని వదిలిపెట్టి అడవి ప్రాంతం వెళ్ళిండు ఆయన. అడవి ప్రాంతంలో ఒక కాపరి, అన్ని యుద్ధంలో ప్రవీణుడు ఆయన, యుద్ధశూరుడు ఆయన. అవన్నీ నేర్చుకున్నా కూడా దేవుడు వాటికి ఏం చేసిండు, లాక్ చేసిండు. కొన్నిసార్లు మన తలాంతులు వాడబడాయి. దేవుడు ఇస్తాడు కొన్ని తలాంతులు, అవి వాడబడతాయి. అల్లది అర్థమవుతుందా లేదా? అయితే ఆయన కట్టె పట్టుకుని కానీ నీకు యుద్ధం పంపిస్తానని చెప్పి ఆయన ఖడ్గం ఇయ్యలే. ఆయన యవన ప్రారంభంలో ఖడ్గం పట్టుకొని నేర్చుకున్న వ్యక్తి ఆయన. కానీ ఏ కట్టెనైతే ఉన్నా ఆ కట్టుతోటి వెనుక పంపించాడు. ఎక్కడికి?
ఐగుప్తును పంపించిన ఆయన ద్వారా బలమైన కార్యాలు 6 లక్షల నుంచి 20 లక్షల మందిని దేవుడు చూపించాడు. మరి అద్భుతాలు ఆచారు. శాపగ్రస్తం వాళ్ళ ముందు వెళ్ళిన అంత నేల అంతా శాపంతో కూడింది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఎడార్లు, మరి శత్రువులు ఏమంటారు వెంటాడిరు, కత్తులతోటి, కటాలతోటి, రథాలతోటి అడ్డం వచ్చినాయి. ఏమొచ్చినాయి అడ్డము? సముద్రం అడ్డం వచ్చింది, ఎరుకో కోటలు అడ్డం వచ్చినాయి. కానీ దేవుడు మనతో ఉంటే కూడా అడ్డు నిలవాయి. హల్లెలూయా. దారి చేస్తాం మన కొరకు. అయితే దేవుని చిత్తంలో మనం ఉండాలి, దేవుని మార్గం ఉండాలి. తప్పకుండా ఏమవుతుంది? దేవుని మార్గం మనం ఉంటే ఏ అడ్డు వచ్చినా ఏ ఉండయి, ఎటువంటి అంటే చేదైన ఎదురైతే మనకు చేదైన అనుభవాలు ఎదురైతాయి, చేదైన మార్గాలు ఎదురైతాయి. అయినా కూడా ఏం చేస్తారు? దేవుడు ఆ చేదును దేవుడు తీసేస్తాం. చేదు ఉన్నప్పుడు ఏం చేశారు? చేదు అంటే ఒక చెట్టు ముక్కను వేస్తే మాత్రమే. చెట్టు ముక్కకు సాదృశ్యం ఏంటిది? యేసుప్రభు. నీ చేదైన బ్రతుకులో, దుఃఖ సమయంలో, నష్ట సమయంలో, ఓడిపోతున్న సమయంలో నువ్వేం చేయాలా? దేవుని దగ్గర రావాలి. ప్రభు నాలోనికి వచ్చి నన్ను బాగు చేయ ప్రభు అన్నా. దేవుడు ఏం చేస్తాడు? సింపుల్గా నీకు వచ్చిన భాషనే, దాని కొరకు నువ్వేమైనా భాష నేర్చుకునే అవసరం లేదు. నీ మూలుగుల భాషనే, నీకు వచ్చిన భాష, మోటు భాషతోనే మాట్లాడు. దేవుడు బాగు చేస్తాడు. నీ మోటు భాష నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. మరి గుడ్డి భర్త ఉన్న ప్రత్యేకత ఏంటిది? పట్టుదల ఉన్నది. ఆయన బిచ్చగాడైనప్పుడు కూడా మనుషులను అడిగి అలసిపోయింది. కానీ ఒక సమయం వస్తే దేవుని అడిగితే ఆటంకం వచ్చింది. ఆయన పట్టుదలతో అడిగినప్పుడు దృష్టి పొందుకున్నాడు. కుష్ఠరోగి ఆరోగ్యం పొందుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు ఒక్కసారి ఎదిరించిండు, ఆ తర్వాత దేవునికి లోబడ్డ తర్వాత వెనక చూడలే. సౌలు భక్తుడు పౌలుగా మార్చబడి గొప్ప సేవ చేసిండు. దేవుడు పక్షపాతి కాదు. నీ లోపల ఒకటి ఏముండాలంటే గొర్రె మనసు ఉండాలి. నీ లోపల మేక మనసు ఉండవద్దు. మనం చాలాసార్లు అప్పుడే గొర్రెలాగా ఉంటాం, అప్పుడే మేకలాగా అవుతాం. అడగాల మనం, అయ్యా నాలో ఉన్న మేక తీర్లు తీసే ప్రభా, కుక్క తీర్లు తీసే ప్రభా, నక్క తీర్లు తీసే ప్రభా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, సేవకు, సంఘానికి అంతేకాకుండా దారిద్ర్యం తీసేయమని చెప్పాలా. నీకు ఇచ్చిన పని నిపుణత ఉంటే ఏమవుతుంది? దేవుని హస్తం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దీవిస్తాడు దేవుడు. చేతులతో పనిచేసే వాళ్ళు సగం బలంతో చేస్తారా? పూర్తి చేస్తారా? పూర్తి చేస్తారు. ఒక చేతితో ఎవరు చేయరు. అయితే పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ఏది ఇచ్చినా మనుషులు కొన్నిసార్లు నువ్వు చేసిన దానికి మెచ్చుకోరు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మెచ్చుకున్నాను ఏమవుతావు? అప్పుడు నువ్వు దీవింపబడతావు. దేవుడు మెచ్చుకున్నట్టుగా నీ పని ఉండాలి. దేవుడు మెచ్చుకున్నట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడు మెచ్చుకున్న నీ ఉదయం ఉండాలి. ఎందుకంటే దీవించేది ఎవరు? దేవుడే. బైబిల్లో చాలామంది శ్రమలు వచ్చినాయి మంచిగా బ్రతికినందుకు, కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలే. ఏం చేసిండు? దీవించాడు. మరి నువ్వు దీవింపబడాలంటే దీవించి అంటాడు, కానీ దాని వెనకాల ఒక పరీక్ష ఉంటుంది. తప్పకుండా ఆ పరిశోధన ఏంటిది? నీ జీవితము ఆయనకి ఇష్టంగా ఉండాలి, నీ బ్రతుకు ఇష్టంగా ఉండాలి, నీ ప్రార్థన మనస్ఫూర్తిగా ఉండాలి. ఒక దిక్కు నుంచి అబద్ధాలు ఆడి ఒక దిక్కు ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టంగా పెట్టయితే అది హేయమైంది. అవునా లేదా? నీకు మీదికి భక్తుల్లో ఉండి లోపల కపటం పెట్టుకుంటే అది హేయం. అది అందుకే ఫస్ట్ ఏం చేయాలి? నీ ఉదయంలో ఉన్నటువంటి అంతా కల్మషము, కపటము, కోపము, పగ అంత తీసేయాలి. అప్పుడు ప్రభు నా హృదయాన్ని బాగు చేస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, కార్యాలు జరుగుతాయి. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఇటువంటి మందిరాలు 100 స్థలాలు, దీనికి 1000 ఇంతలు విస్తరింపజేస్తాడు. అందరూ ఇప్పుడు ఒక మనిషిలో రకరకాల అవయాలు ఉంటాయి, అవన్నీ పని చేయాలి. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఒకటి పని చేస్తే ఒకటి పని చేయకపోతే ఆరోగ్యం ఉండదు. అవునా లేదా? అయితే అందరూ కలిసి కట్టుతో మంచి మనస్సు, మంచి ఉదయం అడిగినప్పుడు కార్యాలు జరుగుతాయి. అప్పుడు మందిరం నింపబడతాయి. దేశాలు దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఒక్కొక్క ఆత్మ పరలోకంలో చేర్చబడుతుంటే దేవుని సంతోషమవుతూ ఉంటాడు. దేవుని సంతోషమవుతూ ఉంటే దేవుడు కుట్టడా? ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? తండ్రి ఇట్లా అంటాడు, అంతే గుప్పిలు ఇప్పుతాడు. ఆయన గుప్పిలు ఇప్పినప్పుడు అభిషేకం ఇంకా పెరుగుతుంది. ఆనందం, అది పొందు వేరే ఉంటుంది, ధైర్యం వేరే ఉంటుంది, విశ్వాసం వేరే ఉంటుంది. దాంతోపాటు మరి అసలుకు కొసలన్నట్టుగా లోకంలో అన్నీ మనకు దేవుడు మహిమ కొరకు ఇస్తాడు. అవి తప్పకుండా. అయితే నీ లోపల ఉండాలా? పట్టుదల ఉండాలి, యథార్థత ఉండాలి, విశ్వాసం ఉండాలి.
ఇక్కడనే మర్చిపోతు నువ్వు మళ్ళా బయటికి పోయినాక కూడా ఏం చేయాలా? దేవునికి అంకరము బతకాలా, దీవించమనాలా, ప్రార్థించాలి. ఇక్కడ ఏ అంశాలకైతే కొరకు చేస్తున్నామో అంశాల కొరకు మనం ప్రార్థించినప్పుడు కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశించి గొప్ప జనంగా కళ్ళు మూసుకుందాం, చేతులు ఎప్పుదాం.